ఆది మహాలక్ష్మి ఆశీర్వాద యాత్ర ప్రారంభం. ఆధ్యాత్మిక కేంద్రం విశాఖ నగరం నుండి మార్చి 22వ తేదీన యాత్ర ప్రారంభం. ఏప్రిల్ 4వ తేదీ వరకు మొదటి దశలో 12 రోజులు, తర్వాత ఏప్రిల్ 21 నుండి 26 వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. రాజస్థాన్ సాంస్కృతిక మండల భవనంలో శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు అనంతరం యాత్ర మొదలవుతుందని భారతీయ అగర్వాల్ సమ్మేళన జాతీయ కార్యదర్శి, యాత్ర దక్షిణ భారత సమన్వయకర్త చాద్బాల్ అగర్వాల్ వెల్లడించారు. 8:44 ఈ రథం ఇక్కడ నుండి స్టార్ట్ అవుని చేసి అలా ఎందుకంటే 9 గంటల తర్వాత అంటే మన ఇది రాహుకాలం ఉంది చెప్పేసి टाइम मन की डाउन हो रखा है, तो ये बिजनेस भी इम्प्रूव होना चाहिए, सब लोगों को अब अच्छा बिजनेस आना चाहिए, सब लोगों का स्वास्थ्य ठीक रहना चाहिए. ये सब ఫస్ట్ అంటే మన ఆశీర్వాదం తీసుకోవడానికి మన కృష్ణ టెంపుల్ వెళ్తుంది. కృష్ణ 25 తారీఖు తెల్లవారుగా విజయనగరం వెళ్తుంది. ఫుల్ డే విజయనగరం ఉంటుంది. 26th విజయనగరం నుండి గేరివిడి, చీపర్పల్లి అవుని, నర్సనపేట నుండి నింబాడ, అక్కడ నుండి జిల్లా పరిషత్, దస్పల్లా హిల్స్, డాబా, రాజస్థానీ సాంస్కృతిక మండలి నుండి ఈ సమ్మేళన నగర భ్రమణ అయిన తర్వాత అక్కడ నుండి మేము కాకినాడ డైరెక్ట్ వెళ్తాము. ముందు ప్లాన్ చేసాం, మాత్రమంటే చాలా దూరం అయిపోతున్నాయి చెప్పేసి నైట్ హాల్ట్ మన గాజువాక వచ్చేసి చేస్తున్నాం. నెక్స్ట్ తమిళనాడు వెల్లూరుకి ఎంట్రీ చేస్తున్నాం. సో ఈ విధంగా అంటే మన ఇది రూట్ ఫైనల్ చేసాం. ఈ 72 డేస్లో మన 18 రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ యాత్ర నగరానికి చాలా శహర్కి వెళ్తుంది. ఈ మధ్యలో కూడా అంటే ఈ సిటీస్ మధ్యలో కూడా ఏ సిటీస్ వస్తుంది వాళ్ళు మాకు పిలిస్తే అక్కడికి కూడా రథం వెళ్తుంది. ఈ 3 డేస్ ప్రోగ్రామ్ మనకి ఫైనల్ అయిపోయింది. ఈ జన్ ఆశీర్వాద్ యాత్ర అంటే అక్కడికి మన స్టాపేజ్ అవుతుంది. అదే కూడా అంటే ప్లానింగ్ ప్రకారం మీకు ఇస్తున్నాం దాంట్లో. సో ఆ విధంగా అంటే మన ద్వారా అంటే అందరికీ మన ఇది ఇంటిమేట్ మనం చేసామనుకోండి, చాలామంది అంటే దీంతో మహాలక్ష్మీజీకి వచ్చేసి పూజ చేసేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ జన్ ఆశీర్వాద్ రథ్ యాత్ర మాకు సక్సెస్ అవుతుంది. సో ఈ విధంగా అంటే టోటల్ ప్రోగ్రామ్ మీకు నేను చెప్పానండి. రెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 o'clock మొదలు పెడుతున్నాం రేపు. అదే జీవీఎం ఆఫీస్ దగ్గర, తర్వాత డాబా గార్డెన్ తర్వాత మన రైల్వే స్టేషన్